రైతులేనన్నారు మున్పర్ కాపు సంఘం నేతలు. కొమరంభీం జిల్లా కొమ్ముగూడలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు జరిగాయి. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రైతుపై ఎరువులు, పంటకు గిట్టుబాటు ధరలు పెంచాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలను జరిపించాలని కోరారు. తొలుత రైతుల గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రైతు జెండాను ఆవిష్కరించారు. రైతు కుటుంబాలన్నిటి కూడా మున్నూరు కాపులకు తెలంగాణ ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ అన్ని రకాలుగా ఆదుకొని రైతులకు ఎలాంటి కష్టం లేకుండా వారు సుఖశాంతంగా ఉండి మరి రైతే రాజు అనేలాగా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి మరి సందర్భంగా రైతులకు సమన్వయం చేకూరుస్తారని తెలియజేస్తూ, అంతేకాకుండా మన జిల్లాలో కూడా ఎక్కువ సంఖ్యలో మున్నూరు కాపులం ఉన్నాం. మరి మేము ఒక పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పిలుపు మేరకు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ సాహసం చేయలేదు. కొమరంభీం జిల్లాలో మరి మన కొమ్ముగూడ గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మున్ముందు అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో ఈ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మన మున్నూరు కాపుల యొక్క జెండా ఆవిష్కరణ చేసి ఆ ఆవిష్కరణ యొక్క గుర్తింపు ఏంటిదంటే మన యొక్క తెలియజేస్తుంది. ప్రత్యేకంగా ఇంప్లిమెంటేషన్ చేసి మరి రైతులకు మేలు జరిగే విధంగా ఉన్నది. కాబట్టి దాన్ని తక్షణమే ప్రభుత్వము మరి విధి విధానాలను ఏర్పాటు చేసి 5,000 కోట్ల బడ్జెట్ కూడా రిలీజ్ చేసి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ విధానం చేయాలన్నా ఆర్థిక బలం కావాలి. అందరం కలిసి కట్టుగా మన సంఘాన్ని పునర్నిర్మాణం చేయాలంటే మనం అందరం కలిసి కట్టుగా ఏదో ఒక రూపకల్పన చేసుకోవాలి పెద్దలను కూర్చొని. ఎందుకంటే అన్ని కులాల కంటే మనం ఎక్కువ ఉన్నాము, బడ్జెట్ మనం తక్కువ వస్తుంది. చూసిన మీరు అందరూ దయచేసి వినండి. ఇవాళ ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ముదిరాని వాళ్ళకు ఆటోలు ఇప్పించాడు, ఏమో ఇప్పించాడు అంటే ఎందుకంటే వాళ్ళని ఉద్దేశించి కాదు, అందరికి ఇవ్వాలి. ఎప్పటి నుంచి ఎన్టీ రామారావు ప్రభుత్వం కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎప్పుడైనా మున్నూరు కాపుకి ఏమైనా శాంక్షన్ అయిందా చెప్పండి. మీరు ఏమైనా అయిందా? ఏం కాలేదు. ఎందుకంటే మనోళ్ళే బాగున్నారు, ఎమ్మెల్యేలు మనోళ్ళే ఉన్నారు, ఎంపీలు మనోళ్ళే ఉన్నారు, రాష్ట్ర గవర్నర్ చేసినోడు ఉన్నాడు పిసి శంకర్ గారు, రాష్ట్ర గవర్నర్ కూడా చేసాడు, అందరు మనోళ్ళే ఉన్నారు. కాకపోతే మన ఐక్యత భావన ఎక్కడ దెబ్బతింటే శంకర్ ముందుకు పోతే ఆయనకు అలవాటుగా ఉండాలి.